ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ నెల జూలై నెలలో 16వ తారీఖు నుంచి 31 వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన పరిహారం తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు జూలై 16 నుంచి 31 వరకు అండి, అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? జూలై 16 నుంచి 31 తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి చతుర్థమందు శని వక్రీకరించడం, పంచమందు రాహువు, లాభమందు కేతువు, అలాగే సప్తమందు కుజ గురుల యొక్క సంచారం మరియు నవమ స్థానమందు రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులు ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడాను దైవానుగ్రహంతో మీరు ముందుకు పోతారని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గోచరమవుతున్నాయి. అయితే మీకు చిన్నటువంటి పరిస్థితులు కూడా 12వ తారీఖు నుంచి మీరు గమనించుకున్నట్లయితే ఈ 12వ తారీఖు నుంచి మీకు గ్రహ మార్పు కారణం చేత చిన్న విషయాలు కూడా చిరాకు, కోపం అధికంగా అవ్వడము, తద్వారా మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోలేకపోక మీకు ఉన్నటువంటి చుట్టుపక్కల వ్యక్తులతో కొంత శత్రుత్వ భావన పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే మీ యొక్క వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడాను ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా తలపెట్టినటువంటి ఆశయాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను కార్యరూపం దాల్చాలి అనుకున్నప్పుడు మాత్రం కొన్ని శని వక్రీకరించినటువంటి కారణం చేత కొన్ని కార్యరూపంలో అమలుకి నోచుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కువగా ప్రయత్నం చేస్తే తప్ప ముందుకు కానటువంటి పరిస్థితి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి వారు, ఫుడ్కి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయం గోచరమవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా మీ యొక్క సంబంధించినటువంటి వ్యాపారంలో వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అమలుకి మాత్రం కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే లాభానికి సంబంధించిన చేసే ప్రయత్నాల్లో మీకు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కొన్ని సందర్భాల్లో మీకు గోచరమవుతుంది. మీరు ఊహించని విధంగా ధనం అధికంగా పోగొవడము, అనుగ్రహం అన్ని రకాలుగా ఉండడం. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శని దోష ప్రభావం కూడా వెంటాడుతున్నటువంటి కారణం చేత ఎంత యోగం ఉన్నప్పటికీ కూడాను గత జన్మ కర్మదోష ప్రభావం కూడా కొంత ఉండడం వల్ల కొన్ని అవాంతరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి చాలా ప్రయత్నిస్తే తప్ప మీరు ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైనా కానీ ప్రధానంగా ధనపరమైన నిర్ణయం కానీ, వ్యాపార రంగ విస్తరణ కానీ సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి తగు నిర్ణయం తీసుకున్నట్లయితే మీకు అన్ని రకాలుగా మీరు ముందుంటారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఎంతటి వారికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటి ప్రతి వ్యక్తికి వస్తాయి, మీకు వస్తాయి, నాకు వస్తాయి. కానీ సమస్యలన్నీ కూడాను ఎక్కువ శాతం 70% వరకు ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలు కూడా ధనపరంతో డబ్బుతోనే తీరుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 16 నుంచి 31వ తారీఖు వరకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ధనాదాయం ఉంటుంది, అలాగే ఏ విధమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఏ సందర్భంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది, అలాగే ఏ రకంగా ఎప్పుడు ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక 16వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే ప్రధానంగా గత రోజు వలె కూడాను ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిక ధనాదాయం, అనుకున్నటువంటి అన్ని రకాలుగా మీరు ధనాదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. రాని బాకీలు కూడా వసూలు అవుతాయి. ఇతరుల నుంచి మీకు ధనము మీ యొక్క చేతికి చేరుతుంది. ఇక 17-18 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఎటువంటి నిర్ణయానికి ఏ విధంగా ఎప్పుడు మీరు తీసుకోవాలో తెలుసుకోలేక ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క మనసు ప్రశాంతంగా లేనటువంటి కారణం చేత మీరు నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిదని గమనించుకోవాలి. ఆల్రెడీ మీరు ప్లానింగ్లో 17వ తారీఖు 18వ తారీఖు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన కనుక ఉన్నట్లయితే దాని ఖర్చుని తగ్గించుకోవడం లేకపోతే వాయిదా వేయడం చేసుకున్నట్లయితే ఆల్రెడీ ఆ 17-18లో అధికంగా గోచారరీత్యా మీకు అధికంగా ధనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ప్లానింగ్ని వాయిదా వేసుకోవడం, తగ్గించుకోవడం కనుక చేసుకున్నట్లయితే చాలా మటుకు మీరు ఖర్చుల్ని అదుపులో ఉంచుకుంటారని చెప్పవచ్చు. ఇక 19, 20, 21 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మనస్సు ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ఒక రకమైనటువంటి పాజిటివ్ వేతో మీరు ఈ 19, 20, 21 తారీఖుల్లో ఉంటారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు మొదలవ్వడము, లేకపోతే ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని సంతోషంగా ఉండడము, ఒక పని పూర్తి చేసుకున్నామనేటువంటి ఒక భావన ఈ 19, 20, 21 తారీఖులో గోచరమవుతుందని చెప్పొచ్చు. ఇక 22, 23 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ధనపరమైనటువంటి ఖర్చులు కూడా ఊహించని విధంగా ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించినట్లయితే చాలా మటుకు మీకు మంచి జరుగుతుంది. మౌనాన్ని ఆశ్రయించి 22, 23 తారీఖులో ఎక్కువగా
ఎటువంటి నిర్ణయాలు కూడా ప్రతిస్పందించకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక 24-25వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సోదర సోదరీమణులతో ఇతరుల యొక్క సహాయ సహకారంతో మీకు ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టుకుంటారు. ఇక గమనించుకున్నట్లయితే ధన రాబడి కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఉంటుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు ధన రూపంలో కానీ ఇతరత్ర విషయంలో మీరు పొందుతారని చెప్పవచ్చు. ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి రాని బాకీలు మీకు వసూలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఇక 26-27వ తారీఖుల్లో 28-29వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 26-27వ తారీఖులో గృహోపకరణాలు గృహం సంబంధించినటువంటి మరమ్మతులకు కానీ లేకపోతే వాహన మరమ్మతులకి ఖర్చులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు పాటించండి. మీరు ఇప్పటి వరకు ఈ నెలలో కానీ ఇంతకు ముందులో మీరు ఆలోచన చేసి అమలు పరిచినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను కదులుతూ ఉన్నప్పటికీ ఈ 26-27వ తారీఖులో కొన్ని అవాంతరాలు వచ్చి ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మొక్కవని ధైర్యంతో ముందడుగు వేయండి. అలాగే 28-29వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఏ పని ఎందుకు కూడాను శ్రద్ధ లేకపోవడం, ప్రతిదీ కూడాను కాలయాపన అవ్వడం, వృధా కాలయాపన, ఆలోచనలన్నీ కూడాను మనసు నిండా ఉంటాయి కానీ అమలుకు నోచుకోలేని విధంగా 28-29వ తారీఖులో ఉంటుంది. అయితే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 30-31వ తారీఖుల్లో మిగతా రాశుల వారి కంటే కూడాను మాసాంతంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ధనాదాయం అధికంగా గోచరమవుతుంది. కాబట్టి విశేష ధన రాబడి ఉంటుంది. కాబట్టి ఈ మాసాంతము మీకు ఆనందదాయకంగా గడుస్తుందని చెప్పొచ్చు. ఏతావాత చెప్పొచ్చు ఏంటంటే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండడం కానీ గ్రహ సంచారం కొంత అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని దైవానుగ్రహం ప్రతి వ్యక్తికి తప్పనిసరి. కాబట్టి ఈ యొక్క 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా కాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ మరియు విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు వృషభమింద్ర కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనిదోష ప్రభావం కాబట్టి శనిదోష నివారణ హోమాలు మరియు ఉద్యోగం వివాహం దాంపత్యం అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయలకి మీకు మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల గోతనామాలతో సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీ జాతకరీత్యా వచ్చే సమస్యల నివారణకి మీ యొక్క గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, అంటే ఇప్పుడు వృశ్చిక రాశి వారికి అండి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటారు? వృశ్చిక రాశి వారు మీకు ప్రధానంగా ఒక 5 రోజుల పాటు ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించే శివాలయంలో అభిషేకము అర్చన జరిపించుకోండి. ఈ విధంగా ఒక 5 రోజుల పాటు చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలు కూడా సాధారణంగా గోచార రీత్యా వచ్చే సమస్యలు చాలా మటుకు పరిష్కారం అవుతాయి. అలాగే మీ యొక్క సమస్యలు కూడా ఇంకా పరిష్కారం కాలేదు అంటే మీ యొక్క జాతకంలో దుర్దశలు జరుగుతున్నటువంటి కారణం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే ఈ నెలలోనే కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, అంటే ఇప్పుడు జూలై 16 నుంచి 31 వరకు అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.